హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాస్ ఎ ప్రామిస్ సెకండ్ వ్లాగ్ ఇదే. ఆఫ్టర్ మేకింగ్ బిగ్ డెసిషన్ మేము కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక ట్రిప్ వెళ్ళాలని అనుకున్నాం. కొంచెం టైం కూడా వేరే విషయాలు ఆలోచించకూడదని చెప్పి, కొంచెం హిస్టరీ ఉన్న ప్లేసెస్‌కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. సో, వి చూస్ జైపూర్ అనమాట. హానెస్ట్‌గా చెప్పాలంటే మేము ట్రిప్‌కి వెళ్ళే ముందు అసలు ఏం ప్లాన్ చేయల. అక్కడికి వెళ్ళాక చూసుకుందాంలే అని చెప్పేసి వదిలేసాం. జైపూర్ రీచ్ అయ్యాక గూగుల్‌లో టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఇన్ జైపూర్ అని సెర్చ్ చేసి, గూగుల్ సజెస్ట్ చేసిన ప్లేసెస్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాం. ఫస్ట్ గూగుల్ రికమెండ్ చేసిన ప్లేస్ అయితే ఒక మాల్ అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చాము. ఏదో రాజుల కోటకొచ్చినట్టుంది. ఈ జైపూర్‌లో ఏం పార్క్ బబ్లు? ఓల్డ్ ట్రేడ్ పార్క్. మొత్తం ఒక రాజుల మహల్ ఉంటది గదా! ఆ టైప్‌లో ఉంది. భలే ఉంది. అసలు అన్నీ మన ఏఎంబీ మాల్ అనుకున్నాం కదా! ఏఎంబీ మాల్ కన్నా ఘోరంగా ఉంది. ఓహ్! షిట్! చాలా మంది వచ్చేసారు. కాకపోతే మాట్లాడేస్తా. ఎందుకంటే మన భాష ఎవరికీ అర్థం కాదు ఇక్కడ. లిఫ్ట్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ నొక్కాలంట. నాకు పక్కన నొక్కాలని తెలీదు. మనకి లిఫ్ట్‌లు అక్కడే ఉంటాయి కదా అని అనుకున్నారా? అక్కడ నొక్కాలి. నిజంగా వీడియోలో చెప్పినట్టు ఒక ప్యాలెస్‌కి వెళ్ళినట్టే అనిపించింది. ఈచ్ ఫ్లోర్‌ని డిఫరెంట్ స్టైల్‌లో డిజైన్ చేశారు. ఒక ఫ్లోర్‌లో కంప్లీట్‌గా హై బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి. ఇంకొక ఫ్లోర్‌లో ఆల్మోస్ట్ స్ట్రీట్ మార్కెట్ వైబ్స్ లాగా షాప్స్ ఉన్నాయి. మంచిగా షాపింగ్ చేసుకొని రూమ్‌కి రిటర్న్ అయిపోయాం. వావ్! దడుచుకుంటారేమో గైస్. హాయ్ గాయ్స్. నువ్వు గాయ్స్ వా? వి ఆర్ ఇన్ Jaipur. జైపూర్. 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 ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు. బై ద వే ఈరోజు ఆగస్ట్ 15 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు లేట్గా చూస్తారు దీన్ని, అయినా కానీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నువ్వు అలా సౌండ్ చేయి. నేను మైక్ కూడా పెట్టుకోలేదు, అక్కడ ఏం వినిపించదు. ఇట్స్ ఓకే గాయ్స్, మనకు తిట్లు అలవాటే. నీ మాటే వినపడదు. నేను ఇంత గట్టిగా గొంతుంది అరుస్తుంది అనుకుంటారు. ఇట్స్ ఓకే గాయ్స్, మనకి తిట్లు అలవాటే. బేసిక్గా నేను వినిపించదేమో అని చెప్పి గట్టిగా మాట్లాడతాను. బబ్లు అది అర్థం అది చేసుకో. ఏం కాదు, వినిపించినా వినిపించకపోయినా అంతే గట్టిగా మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ చేయకు. బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకి? తెలీదు, వెళ్ళాక చూడాలి. ఇలా ఉంటాయి మా ట్రిప్స్. బాయ్. బాయ్. నెక్స్ట్ గూగుల్ సజెస్ట్ చేసిన ప్లేస్ జంతర్ మంతర్. అక్కడికి వెళ్ళే రూట్‌లో మనకు చాలా టైప్స్ ఆఫ్ ప్యాలెసెస్ కనపడతాయి. మాకు ఎక్కువ టైం లేక ప్రతి దగ్గర మేము ఆగలేదు. అసలు పింక్ సిటీ అని ఎందుకంటారో నాకు జైపూర్ వెళ్ళాకనే అర్థమైంది. ఈవెన్ ఫ్లైఓవర్స్ కూడా ఒక రస్టిక్ పింక్ కలర్ టోన్‌లో ఉంటాయి. జంతర్ మంతర్ రీచ్ అయ్యాక నేను హ్యాపీగా అలా తిరుగుతూ ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకున్నా. కానీ బబ్లు మాత్రం అది హిస్టారికల్ ప్లేస్ కదా! గైడ్‌ని పెట్టుకుందాం, ప్రాపర్‌గా తెలుసుకుందాం అని అన్నాడు. ఆల్రెడీ అక్కడ బోర్డ్స్‌లో హిస్టరీ రాసుంది కదా బబ్లు, అది చూసి చదువుకుందాం చాలు గదా అని నేనంటా. కానీ ఎలాగైతేనే బబ్లు అనుకున్నది చేసి ఒక గైడ్‌నయితే పెట్టాడు. ఆయన మాట్లాడేది నాకర్థం కాదు, నేను మాట్లాడేది ఆయనకి అర్థం కాదు. హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చిన దాన్ని మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ క్లాసెస్ జాయిన్ అయినట్టు అనిపించింది. ఎంజాయ్ చేయడం పక్కన పెడితే ఆయన ఏం చెప్తున్నాడో నాకేం అర్థం కావట్లేదని చెప్పి ఏడుపే ఎక్కువైపోయింది. గాయస్, ఆయన హిందీలో చెప్తున్నారు. సింధుకి ఏం అర్థమవుతుందో తెలియదు, కానీ దీని తర్వాత అడుగుతాను నేను ఏం అర్థమైందమ్మా అని. చూద్దాం ఏం చెప్తారు. ఆయన అదే చెప్పారు. సింధుకి ఆడు ఏం చెప్తున్నాడో ఏం అర్థం అవ్వట్లే. ఇంకొకసారి నాకు గైడ్ పెట్టేవాడిని అసలు రానంటుంది. అది ఆయన పిలుస్తున్నాడు కానీ ఆయన పట్టించుకోవట్లేదు అసలు. तो गैस में काम करेंगे बहुत में इक्वेटर मैडम ये ध्रुव तारा सर पोल स्टार नॉर्थ स्टार ध्रुव तारा उत्तर में होता है, नीचे हेमिस्फीयर नॉर्दर्न, ऊपर सदर्न। तो ये लाइन मेरिडियन लाइन है। जब मिड डे को 12 बजे से लाइन देगा तब हम कहेंगे 1 2 3 4
से आज 13 डिग्री मैडम सीधे नॉर्थ में टोटल 11 20 5 1 मीटर प्लस शेडो इज हियर शेडो हियर prima di che lo calcoliamo 11 1 2 3 4 5 6 7 8 9 tempo locale 9 local time plus 30 calcolare il tempo locale 9 plus 30 41 student. Now check your watch. చూసారు కదా! అక్కడ జంతర్ మంతర్ అయిపోయింది. ఆ గైడ్ నన్నేదో మ్యాథ్స్ ఈక్వేషన్స్ అన్నీ అడిగేస్తున్నాడు. నాకు ప్లస్ ప్లస్ ఇది ప్లస్ ఎంత అంటేనే నేను కాసేపు ఆలోచించుకునే రకం. ఆయన ఏయేయో ఈక్వేషన్స్ అడిగేసరికి నాకు మొహమాటంతో బుర్రూపోయింది తప్పితే నాకేం అర్థం కాల. నేను గూగుల్ చేసుకొని చదువుకున్నదేంటంటే జంతర్ మంతర్ అంటే క్లాక్స్ లేని టైంలో సన్‌లైట్ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద పడిన దాన్ని బట్టి టైం తెలుసుకునేవారు. అంత ఈజీ దాన్ని అంత కాంప్లికేట్ చేసేసారు నాకు. ఆఫ్టర్ గూగుల్ సజెస్ట్ చేసిన ప్లేస్ సిటీ ప్యాలెస్. అక్కడికి రీచ్ అయ్యాక లోపల కెమెరా అలో లేదు. మొత్తం కింగ్స్ ప్యాలెస్ అనమాట. లోపల వాళ్ళు వాడిన వస్తువులు అండ్ ఫైట్స్‌కి యూజ్ చేసిన సమ్ ఎక్విప్‌మెంట్స్, వాళ్ళ డ్రెసెస్, ఆర్నమెంట్స్ ఇవన్నీ ప్లేస్ చేశారు. లోపల కెమెరా అలో లేదు కాబట్టి బయట మేమొక చిన్న ఫోటో సెక్షన్ తీసుకున్నాం. అది కూడా చిన్న చిన్న గొడవలతో. అంత ఎండ్‌లో ఏంటి అని జెప్పేసి. నెక్స్ట్ గూగుల్ సజెస్ట్ చేసిన ప్లేస్ ఒక మ్యూజియం. అక్కడికి కూడా కెమెరా లోపలికి అలో లేదు. సో, నేను క్లిప్స్ తీయలేకపోయా. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ హవా మహల్. కెమెరాలో కన్నా బయట అసలు అదిరిపోయింది. దాంతో మా ట్రిప్ అయితే ఎండ్ అయింది. జైపూర్ అంటే నీకేం గుర్తొస్తదని నన్నడిగితే, నాకు జైపూర్‌లో ఉన్నప్పుడే నా ఛానెల్‌కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో అందరికీ చాలా థాంక్స్. ఇఫ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్. ఛీ! నేను ఇంకోసారి ఎప్పుడు నీతో రాను. ఏనుగు పిల్లలు అడుగుతుండో సరిగ్గా అడు. ఇక్కడ ఎవ్వరు లేరు కదా! ఇద్దరం ఒక షార్ట్ ఫోటో ఫస్ట్ కనెక్ట్ చేసుకుని రావచ్చు కదా, ఇక్కడ వచ్చి ఎండలో కూర్చొని రమ్మంటావు. ఏంటి కనెక్ట్ చేయకుండా ఎన్ని పట్టుకుంది ఇక్కడ.